జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో, పూజల్లో, అలాగే సెలవుల్లో బిజీగా ఉన్నారేమో అనే అనుకుంటున్నాను. మేము గూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాము. సరే, ఇదొచ్చేసి ముందు రోజనమాట. మొదటి రోజు అమ్మవారికి పంచామృతాభిషేకం చేసుకొని మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాము తిరువారాధనతో పాటుగా. అయితే వీడియో షూట్ చేద్దామని కెమెరా పెడుతుంటే ఏమవుతుందంటే నాకే అనిపించింది. ఇప్పుడు కెమెరా యాంగిల్ మీద ఫోకస్ పెట్టుకోవడము ఇవి సరిపోతుందన్నట్టుగా ఉంటది గదా! నాకు ఆరాధన అనేది సంతృప్తిగా అనిపించట్లేదు. కెమెరా పెడదాము అని ట్రై చేస్తుంటే. ఎందుకంటే కెమెరా మీద ఫోకస్‌తో ఇవి పక్కన పెట్టాలి, అవి ఆ పక్కన పెట్టాలి, ఇవి కనపడకూడదు. అట్లాంటివన్నీ ఉంటున్నాయి. సరే, లేదు మనకిది ముఖ్యం కాదు అన్నట్టుగా అనిపించింది. అంటే వీడియో అయితే ఇంకొకసారి ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి అందుకని షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆ రోజు. అయినా నాది ఏముంటదండి, అలంకారము మీకు తెలుసు కదా! చిన్నపాటి అలంకారము, చిన్నపాటి ఆరాధనే ఉంటుంది గదా! సరే, ఇక అష్టోత్తరంతో అమ్మవారికి చేసుకున్నాను. మామూలుగా పువ్వులు కూడా తెచ్చుకున్నాను. ఒక 2 పూలు పూసాయి మనకి నిత్యమల్లి పూలు. అవి పెట్టాను ముందు. తులసి దళాలతో పాటుగాను అమ్మవారి దగ్గర. ఇంకా తర్వాత అష్టోత్తరానికి వెండి పువ్వులు వాడుకున్నా. ఇంకా అవన్నీ కూడా నిండిపోయేసరికి కిందున్న పువ్వులైతే కనపడట్లేదనమాట. అమ్మవారు గూడా ఆ పువ్వుల్లో, ఆ వెండి పువ్వుల్లో కలిసిపోయారసలు. చిన్న అమ్మవారు కదా! అలా జరిగింది. ఇంకా నైవేద్యాలు అవి గూడా చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా అదే లిస్ట్ అయితే ఫాలో అయ్యాను. పాలతో నైవేద్యం ఉదయము, శనగల నైవేద్యం సాయంత్రము అన్నట్టుగా. ఇంకా వేరే దీపపు కుందులు అవి కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాను. అష్టోత్తరానికి వాడిన పువ్వులనేంటంటే ఒకసారి నీళ్ళల్లో కడిగేసి తుడిచి పెట్టేసుకుంటా తర్వాత రోజు అష్టోత్తరానికనమాట. అష్టోత్తరము వీరలక్ష్మి అమ్మవారి అష్టోత్తరము ఇవ్వండి, లేదంటే ఇంకొకటి ధనలక్ష్మి అష్టోత్తరము, సంతానలక్ష్మి అష్టోత్తరం ఇట్లుంటాయి కదా! ఆ అష్టోత్తరాలు దొరకట్లేదు ఎక్కడ, ఇవ్వండి అని అంటున్నారు. అట్లా విడివిడిగా అష్టోత్తరాలు మరి ఎవరైనా మామూలుగా మహానుభావులు ఎవరైనా రాసినవైతే ఉన్నాయేమో కానీ, నేనెప్పుడూ కూడా మహాలక్ష్మి అష్టోత్తరము అనే ఉంటుంది కదా! మనకి శ్రీపతి స్తుతిమాలలో ఉన్నట్టుగా మామూలుగా కామన్‌గా అందరికీ తెలిసిందే కదా! లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము అదే చదువుకుంటాను. అలంకారాలు ఎన్నన్నా ఉండొచ్చు. దేవాలయాల్లోనూ మనకి జీఆర్ స్వామి వారు విడివిడిగా మనకి అలంకారాలు చేస్తారు పెద్ద అమ్మవారికి. మనం ఇంట్లో అట్లా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఓకే, ఇవాళ వీరలక్ష్మి అమ్మవారు అలంకరణ, ఓకే ఈరోజు ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ, ధాన్యలక్ష్మి అమ్మవారి అలంకరణ ఇట్లా అనుకుంటే సరిపోతుందనమాట. మన ఇంట్లో ఉన్న అమ్మవారికి మనం యథావిధిగా ఎప్పుడు చేసుకున్నట్టుగానే ఆరాధన చేసుకుంటూ ఉంటాము. సో, ఇవి సిల్వర్‌వన్నీ గూడా ఒకసారి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది యాంటిక్ బౌలు కిందున్నాయి కదా! ఆ గుళ్ళులాగా వాటికి సైడ్‌న కొంచెం గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్‌లో వాటర్ ఎళ్ళిపోతాయి. అదే చెప్పాలనుకున్నాను ఇక్కడ షూట్ చేసేటప్పుడైతే. సో, అన్నీ గూడా క్లీన్ చేసుకున్నాను గదా! ఒకసారి తుడిచేసి పెట్టుకుంటున్నాననమాట. హారతిచ్చే స్పూన్ గానీ, ఇవన్నీ కూడా కుందులు ఇవన్నీ, మహానైవేద్యం ప్లేటు ఇవన్నీ కూడా. కొన్నేమో రెగ్యులర్‌గా వాడేవున్నాయి. కొన్నేమో ఎప్పుడైనా కొంచెం ఎక్కువ నైవేద్యాలకి లేదా ఎక్కువ దీపాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడు వాడేవున్నాయి. ఈ చిన్న గిన్నొచ్చేసి వెన్న పెడుతూ ఉంటాననమాట స్వామివారికి. అయితే కింద అడుగున చూసారా, ఇది రిపేర్ చేసి కడిగేసరికి ఆ సిల్వర్ కలర్ అంతా పోయి అడుగునది స్టాండ్ అంతా గూడా కాపర్ అనేది బయటపడింది. అలాగే బౌల్‌కి పైన చుట్టూ ఇచ్చిన అంచు కోసం పెట్టిన ఆ రింగ్ అదంతా గూడా కాపర్ అనమాట. అందుకని కొంచెం చూసి తీసుకోవాల్సుంటది. సిల్వర్ కొనుక్కునేటప్పుడైనా కొంచెము బ్రాండెడ్ షాప్స్‌లో తీసుకోవడం అయితే మనకి సేఫ్. ఇప్పుడు చూపించిన చిన్న గిన్నె ఇది ఎప్పుడో మరి గుర్తులేదు. ఎప్పుడో గిఫ్ట్‌గా వచ్చినట్టుందనమాట. సరే, ఇవేమో 2 ప్లేట్స్ ఉన్నాయి గదా! అవి అవసర నైవేద్యానికి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారేమో కుందుల కిందకి కూడా పెట్టుకుంటా అనమాట. ఈ రెండిటికి 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర సిల్వర్‌వి, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేవి హెవీ కుందులు. యాంటిక్ కాకుండా మామూలువే అన్నమాట. అందుకనే అంత షైనీగా ఉన్నాయి. యాంటిక్ అయితే అంత మెరవదు కదా! కొంచెం పొడవుగా ఉండేవిను, ఇంకొక జతేమో కొంచెం పొట్టిగా ఉండేవి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడతది బానే అని కొంచెం పెద్దవే తీసుకున్నాను. విక్ హోల్డర్స్ ఉన్నాయి గదా మనకి! అవి ఒక సెట్ ఉన్నాయి. ఏది అయితే పెద్ద కుందులు లేతే చిన్న కుందులు అట్లా వెలిగిస్తాను. అన్నీ అనంటే దీపావళికి అలా పెట్టుకుంటాం గదా! సో, 2 విక్ హోల్డర్స్ చాలులే అన్నట్టుగా 2 తీసుకున్నా నేను. అన్నీ గూడా జీఆర్‌టీ గోల్డ్ షాప్‌లోనే తీసుకుంటాము. హైదరాబాద్‌లో ఉండేటప్పుడు అక్కడ జీఆర్‌టీ,
ఇక్కడికొచ్చిన తర్వాత తిరుపతిలో ఇక్కడ జిఆర్టీలు 2 ఉన్నాయి గదా! అక్కడికే వెళ్లి తీసుకుంటాం ఏదన్నా గూడాను మేము. గోల్డ్ అయినా, సిల్వర్ అయినా జిఆర్టీకే వెళ్తుంటాము. ఇది కూడా ఒకసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎప్పుడో చాలా ఇయర్స్ ముందు రిటర్న్ గిఫ్ట్‌గా వచ్చిందనమాట. ఇది గూడా ఎక్కువ పర్సెంట్ కాపర్, తక్కువ పర్సెంట్ సిల్వర్ ఉంటది మామూలుగా గిఫ్టింగ్ పర్పస్‌కి. ఇదేమో అగరబత్తి కూడా పెట్టుకోవచ్చు. ఎంత పెద్ద అగరబత్తి అయినా బానే నిలుస్తది పడకుండా బావుంటుంది. ఇది కార్‌లోను అట్లా గూడా పెట్టుకుంటారు. నేనైతే ఎప్పుడైనా మనకి అలంకరణ ఎక్కువగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా అట్లా పెడుతూ ఉంటా. సరే మెయిన్‌గా వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! ఒక్క దీపపు కుందే పెట్టాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు అని జెప్పేసి. అది అందులో చూపించిందయితే ఈ కుందే. ఈ కుందొచ్చేసి ఈ నవరాత్రుల కోసం అనేసి నాకు కొనిచ్చారు. మా హస్బెండ్ కొనిచ్చారనమాట. ఇదొక 84 గ్రామ్స్ ఉంది. కాస్ట్ ఒక 14,000 చేంజ్ పడింది. 14,800 అట్లా యాంటిక్ సిల్వర్‌ది. ఇది ఎందుకు ఇది అనంటే నేనే అడిగాననమాట. అట్లాంటిది తీసుకోవాలని ఉంది అని చెప్పి. అంటే ఇంత పెద్ద సైజ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదులెండి. మన దగ్గరున్న అమ్మవారి కన్నా పెద్దగుందనమాట ఇది. అయితే నేను అనుకున్నదేంటంటే నా దగ్గరున్న కుందులు రౌండున్నాయి. రౌండ్ ఉండేసరికి 2 జ్యోతులు వెలిగేలాగా వెయ్యాలి అనంటే విక్ హోల్డర్ గూడా పెట్టలేము. డైరెక్ట్‌గా పెడితే ఏమిటంటే రౌండ్‌గుండేసరికి జారిపోతున్నాయి ఒత్తులు. మాక్సిమం టైమ్స్ జారిపోతున్నాయి. జారకుండా ఉండాలి కొంచెం పొడవుగా తీసి పెట్టామనుకోండి, ఆయిల్ ఏమో సైడ్‌కి కారుకుంటా వచ్చేస్తది కింద వైపుకి. విక్ హోల్డర్ ఏస్తే గనక ఒత్తంతా మాడకుండాను ఉంటది. చక్కగా సెంటర్‌లో ఊర్ధ్వంగా దీపం వెలుగుతూ ఉంటది. లేదు కొంచెము కొన్ని విక్స్ కొంచెం పక్కకుండే ఉంటాయి గదా! ఎట్లైనా బానే ఉంటుందనమాట. అయితే ఒకటే కుంది బెట్టాలి అన్నప్పుడు ఇట్లా ఉంటాయి గదా! మనకి ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో 5 గాని 2 ఉండేవి కూడా ఉంటాయి. ఏది ఈ చుట్టూ మౌల్డ్ ఉన్నాయి కదా! విక్ మౌల్డ్స్. అవి మనం 2 పెట్టుకునేలాగా గూడా ఉంటాయవి. సో, 2 దొరకలేదంట. అందుకని 5వే తీసేసుకున్నారు. 5 ఒత్తులు పెట్టుకునేవి దానిలోనే 2 వేసి పెట్టుకోవడానికి. ఇక నుండి నిత్య ఆరాధనలో మాత్రము ఇదే పెట్టేసుకుందాము అనేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా పండగలప్పుడు ఇంకా అట్లా కొంచెం ఎక్కువ దీపాలు పెట్టుకునేటప్పుడు మిగిలిన వెండి దీపాలు గూడా పెట్టుకోవచ్చు అని జెప్పేసి అనుకున్నా. చాలా బావుంది. హెవీ 84 గ్రామ్స్ కదా! అసలు చాలా హెవీగా ఉంది. చక్కగా వచ్చింది. అయితే మెయిన్‌గా ఎందుకు జెప్తున్నాను అనంటే, ఒకటే దీపపు కుంది పెట్టుకోవాలి రోజు అని అనుకున్నప్పుడు 2 జ్యోతులు వెలిగేలాగా పెట్టుకోవాల్సుంటుంది. ఇంతకుముందు నేను ఒక జ్యోతి వెలిగేలాగా పెట్టేదాన్ని. కానీ ఇంకొక దీపం పెట్టేసి ఇంకో పక్కన పెట్టేసేదాన్ననమాట కింద. ఎందుకు స్వామికి ఇరువైపులా పెట్టట్లేదంటే చామరం వీస్తూ ఉండాలి గదా! అప్పుడు ఇటువైపు ఉన్నదైతే కొంచెం రెపరెపలాడుతూ ఉంటుంది. నాకు ఫోకస్ అంతా దీపం మీదే ఉంటుందని చెప్పేసి ఒకటే బెడుతున్నా. సరే ఒక్కటే పెట్టేసుకోవచ్చు. కానీ 2 జ్యోతులు వెలిగేలాగా పెట్టాలి ఒకటి పెట్టినప్పుడు. 2 కూడా ఒక్కొక్క జ్యోతికి 2 ఒత్తులేసి పెట్టాలనమాట. అంటే 2, 2 4 ఒత్తులు, 2 జ్యోతులు ఒక కుందిలో. అలా పెట్టుకుంటే స్వామికి ఎడమ చేతి వైపున పెట్టుకోవాలి మనము. 2 పెట్టుకుంటే శ్రేష్టము. ఒకటి పెట్టుకునే ఆచారం కొందరికుంటది. 2 జ్యోతులు వెలుగుతూ పెట్టుకోవాల్సుంటుందనమాట. సో, అందుకని జెప్పేసి ఆ షార్ట్ వీడియో గూడా పోస్ట్ చేశాను. చాలామంది అడుగుతూ ఉంటారు ఒకటి పెట్టొచ్చా అని చెప్పేసి. ఒకటి పెడితే 2 జ్యోతులు వెలగాలి. 2 ఒత్తులతో 2 జ్యోతులు వెలగాల్సుంటుంది. సో, ఇవన్నీ ఒకసారి తుడిచేసుకున్నాను. ఇంకా తర్వాత రోజు ఆరాధన కోసము అన్నీ కూడా సిద్ధం జేసి పెట్టేసుకుంటాననమాట. రేపటి పూజకి ఇవాళే అన్నీ శుభ్రం జేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. మనము శుభ్రం జేసి పెట్టేసుకుంటాము. అయితే ఆ రెండో రోజు ఆరాధనకు కూర్చున్నప్పుడు మొత్తం అన్నీ కూడా పూజా ద్రవ్యాణి అని చెప్పేసి ప్రోక్షించుకుంటాం గదా! అన్నిటి మీద సరిపోతుంది. ఇక చక్కగా వాడుకోవచ్చు. సరే ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాం మనము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.